హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే కోర్ తెలుగు. ఈ వీడియోలో మనం ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. ఈ పాలిటీ అనే సబ్జెక్ట్లో ఏవైతే ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి ఉంటాయో అన్నీ కవర్ అయ్యే విధంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో బాగా రిపీట్ అవుతున్నటువంటి అండ్ అంతేకాకుండా మనం రాసే ఎగ్జామ్లో డ్యామ్ షూర్గా రావడానికి ఛాన్స్ ఉన్నటువంటి క్వశ్చన్స్ అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే వీడియోని చూస్తున్నారో ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి, ఎవరైనా మొదటిసారి ఈ వీడియోని చూస్తుంటే మన జీకే కోర్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫీచర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ బారోడ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935? భారత రాజ్యాంగంలోని క్రింది లక్షణాల్లో ఏది భారత ప్రభుత్వ చట్టం 1935 నుండి తీసుకోబడింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, ఫెడరల్ స్కీమ్ అనమాట. ఈ సమైక్య వ్యవస్థను 1935లో జరిగినటువంటి భారత ప్రభుత్వ చట్టం నుండి అయితే తీసుకున్నారు. కేవలం దీన్నే కాదు, న్యాయ వ్యవస్థ, అంతేకాకుండా గవర్నర్ పదవి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషనర్స్కి సంబంధించినటువంటి అన్ని కీలకమైన అధికారాలన్నింటినీ కూడా ఈ 1935లో జరిగినటువంటి ఇండియన్ యాక్ట్ నుండి తీసుకోవడం జరిగిందనమాట. అంతేకాకుండా ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటి అని అంటే, ఈ 1935 నుండి భారత రాజ్యాంగంలోని సగంకి పైగా నిబంధనలు తీసుకోవడం అయితే జరిగింది. భారత రాజ్యాంగంలో ఉన్న చాలా ఆర్టికల్స్ కూడా ఈ 1935 చట్టం నుండి తీసుకోవడం జరిగిందనమాట. సో ఇక్కడ రిమైనింగ్ ఆప్షన్స్ విషయానికి ఒక్కసారి వస్తే, ఈ ఫండమెంటల్ రైట్స్ని ఎక్కడి నుండి తీసుకున్నాం? యూఎస్ఏ నుండి అయితే తీసుకోవడం జరిగింది. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని ఎక్కడి నుండి తీసుకున్నాం? ఐర్లాండ్ నుండి అయితే తీసుకున్నాం అనమాట. పార్లమెంటరీ ఆఫ్ గవర్నమెంట్ని, పార్లమెంటరీ ప్రభుత్వాన్ని ఎక్కడి నుండి తీసుకున్నాం? బ్రిటన్ నుండి అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో ఆప్షన్స్ కూడా ఒకసారి క్లియర్గా చూస్తే, టైం లేదు కాబట్టి ఎగ్జాక్ట్గా 1 వీక్ అనేది టైం ఉంది. ఈ 1 వీక్లో కూడా మీకు క్విక్ రివిజన్గా ప్రతి టాపిక్ నుండి క్విక్ రివిజన్గా క్వశ్చన్స్ అనేవి ఇంపార్టెంట్ అయినటువంటి అన్ని క్వశ్చన్స్ కవర్ అయ్యే విధంగా అందించడం అయితే జరుగుతుందన్నమాట. నెక్స్ట్, బై విచ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద వర్డ్స్ సోషలిస్ట్, సెక్యులర్ అండ్ ఇంటిగ్రిటీ వర్ యాడెడ్ టు ద ప్రియాంబుల్? ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ప్రవేశికకు సామ్యవాద, లౌకిక మరియు సమగ్రత అనే పదాలు జోడించబడ్డాయి? సో ఈ 3 పదాలు అనేవి కూడా ఎక్కడుంటాయని వాడే క్వశ్చన్లో మెన్షన్ చేశాడు. ప్రవేశికలు అంటే పీఠికలో అయితే ఈ 3 పదాలని కొత్తగా యాడ్ చేశారంట ఒక సవరణ ద్వారా. ఆ సవరణ ఏంటి అనంటే 42వ సవరణ. 1976వ సంవత్సరంలో అయితే ఇందిరాగాంధీ హయాంలో, అప్పుడు ఇందిరాగాంధీ అయితే మనకి ప్రధానమంత్రిగా పనిచేస్తున్నారు. 1976 ఇందిరాగాంధీ హయాంలో ఈ 42వ సవరణ ద్వారా రాజ్యాంగ పీఠికలో సోషలిస్ట్, సెక్యులర్, ఇంటిగ్రిటీ అనే ఈ 3 పదాలను అయితే జోడించడం జరిగింది. కేవలం భారత రాజ్యాంగంలో ఉన్న పీఠికను ఒక్కసారి మాత్రమే చేంజ్ చేశారు. ఒక్కసారి. రిమైనింగ్ ఆర్టికల్స్ అనేవి చాలాసార్లు సవరించబడ్డాయి, కానీ ఈ పీఠిక విషయానికి మాత్రం, ఈ ప్రియాంబుల్ విషయానికి వస్తే కేవలం ఒక్కసారి సవరించడం జరిగింది. అది 42వ సవరణ ద్వారా అయితే అనమాట. ఈ 42వ సవరణను ఇంకో పేరుతో పిలుస్తారు. అదేంటో తెలిస్తే కామెంట్స్ చేయండి. విచ్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ గ్యారంటీస్ ద రైట్ టు ప్రైవసీ యాజ్ అన్ ఇన్స్టిక్ పార్ట్ ఆఫ్ ది రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ? భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ జీవించే హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛలో అంతర్భాగంగా గోప్యత హక్కుకు హామీ ఇస్తుంది? సో ఆన్సర్ వచ్చేసి ఆర్టికల్ 21 అనమాట. ఈ ఆర్టికల్ 21 అనేది రీసెంట్గా జరిగినటువంటి ఒక సెన్సేషనల్ కేసు ద్వారా అయితే ఈ అధికరణ అనేది రావడం జరిగింది. ఆర్టికల్ 21లో ఈ రైట్ టు ప్రైవసీ అనే దాన్ని అయితే పొందుపరిచారనమాట. ముఖ్యంగా 2017లో జరిగినటువంటి కేఎస్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో, కేఎస్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో అయితే సుప్రీంకోర్టుకు చెందిన 9 మంది న్యాయమూర్తుల సంఖ్య గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్క క్వశ్చన్ కేసుకు సంబంధించి ఎంతమంది న్యాయమూర్తులు తీర్పునిచ్చారన్నాయి కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో అడిగినటువంటి క్వశ్చన్స్ అనేవి ఉన్నాయన్నమాట. 9 మంది న్యాయమూర్తులు రాజ్యాంగ బెంచ్ ఏకగ్రీవకంగా తీర్పునిస్తూ ఈ రైట్ టు ప్రైవసీ అనేది, ఈ గోప్యత హక్కు అనేది జీవించే హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛలో అంతర్భాగంగా పనిచేస్తుంది. జీవించే హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛలో ఈ గోప్యత హక్కు అనేది అంతర్భాగంగా పనిచేస్తుంది అనేదైతే హామీ ఇచ్చి దీన్ని ఆర్టికల్ 21లో అయితే పొందుపరిచారనమాట. ద బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ ఆఫ్ ది ఇండియా కాన్స్టిట్యూషన్ వాజ్ ప్రొపౌండెడ్ బై ద సుప్రీం కోర్ట్ ఇన్ విచ్ ల్యాండ్మార్క్ కేస్? భారత రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణ సిద్ధాంతాన్ని సుప్రీంకోర్టు ఏ మైలురాయి కేసులో ప్రతిపాదించింది? ఆన్సర్ చూస్తే ఆప్షన్ బి అనమాట. కేశవానంద భారతి కేసులో అయితే, కేశవానంద భారతి వర్సెస్ కేరళ స్టేట్స్కి మధ్య అయితే ఇది ఒక న్యాయ వ్యవస్థ చరిత్రలో కీలకమైనటువంటి కేసు అనమాట. సుమారు 13 మంది న్యాయమూర్తులు అయితే, సుప్రీంకోర్టుకి చెందిన 13 మంది న్యాయమూర్తులు అయితే ఈ తీర్పుని వెల్లడి చేశారనమాట. మనకేంటి ఆర్టికల్ 368 ప్రకారం
పార్లమెంట్ అనేది ఆర్టికల్ 368 ప్రకారం ఏం చేస్తుంది, పార్లమెంట్కి రాజ్యాంగాన్ని సవరించే అర్హత అనేది అయితే కల్పిస్తుంది ఈ ఆర్టికల్ 368 అనేది. బట్ మీరు రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏ ఆర్టికల్నైనా సవరించవచ్చు, కానీ ఈ బేసిక్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో, ప్రాథమిక నిర్మాణం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా తొలగించడం అనేది సాధ్యపడదు అని తేల్చి చెప్పేసింది అనమాట. అసలు ఏంటి ఈ ప్రాథమిక స్ట్రక్చర్లో, ఈ ప్రాథమిక నిర్మాణంలో ఏముంటాయి, ప్రజాస్వామ్యం, లౌకిక వేదం, న్యాయ వ్యవస్థలోని సమీక్షలు అన్నివి కూడా ఈ ప్రాథమిక నిర్మాణంలో ఉంటాయి. వాటిని మనం చేంజ్ చేయలేమని ఈ కేసు ద్వారా అయితే సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగిందనమాట. ఏ సంవత్సరం అన్నది గుర్తుపెట్టుకోవాలి, 1973వ సంవత్సరం. చూడండి, విచ్ ఫండమెంటల్ రైట్ కెనాట్ బి సస్పెన్సెడ్ ఈవెన్ డ్యూరింగ్ ఏ నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్డ్ అండర్ ఆర్టికల్ 352. ఇక్కడ ఆర్టికల్ 352 ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు కూడా ఏ ప్రాథమిక హక్కును రద్దు చేయలేము. ఇక్కడ ఏంటంటే ఆర్టికల్ 352 ప్రకారం ఏ ఆర్టికల్స్ని ఎమర్జెన్సీ టైంలో కూడా రద్దు చేయలేం అని చెప్పుతుంది అన్నది క్వశ్చన్ అనమాట. ఆన్సర్ చూస్తే ఆప్షన్ సి, ఆర్టికల్ 20 అండ్ 21 అనమాట. ఫస్ట్ స్టార్టింగ్లో అయితే ఈ ఎమర్జెన్సీ టైంలో అన్ని ప్రాథమిక హక్కులను రద్దు చేయడానికి అవకాశం ఉండేది. కానీ 1978 44వ సవరణ ద్వారా 44th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా అయితే ఈ ఆర్టికల్ 20 మరియు 21లో ఉన్నటువంటి విషయాలను అయితే ఈ ఆర్టికల్స్లో నిబంధనలు అయితే రద్దు చేయడం కుదరదు. ఆర్టికల్ 20 ఏం చెప్తుంది అని అంటే, మనకి ముఖ్యంగా నేరస్తులు ఉంటారు కదా, వాళ్ళకి శిక్ష పడేటప్పుడు కొంత టైం అనేది ఇస్తుంది కదా, నేరస్తులకు సంబంధించి శిక్షల నుండి రక్షణ పొందే హక్కు. ఇవన్నీ ఏంటి, ఇందాక చూసాం మనం, జీవించే హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛ అనేది 21. ఆర్టికల్ 2021లో అయితే ఎమర్జెన్సీలో కూడా రద్దు చేయడం అనేది కుదరదనమాట. నెక్స్ట్ చూడండి, ఫండమెంటల్ డ్యూటీస్ ఫర్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అపాన్ ద రికమెండేషన్ ఆఫ్ విచ్ కమిటీ. ఏ కమిటీ సిఫార్సుల మేరకు భారత రాజ్యాంగంలో ప్రాథమిక విధులను చేర్చారు. ప్రాథమిక విధులను, ఈ ఫండమెంటల్ డ్యూటీస్ని రాజ్యాంగంలో చేర్చడానికి ఏ కమిటీ సిఫార్సు చేసిందంటే ఆప్షన్ సి అనమాట, స్వరాన్ సింగ్ కమిటీ అనమాట. ఈ స్వరాన్ సింగ్ కమిటీ అనేది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఈ ప్రాథమిక విధుల యొక్క ఆవశ్యకత ఏంటో అని తెలుసుకోవడం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. అది ఈ కమిటీయే స్వరాన్ సింగ్ కమిటీ అనమాట. ఇది రికమెండ్ చేసిన దాని ప్రకారం భారత రాజ్యాంగంలో 42వ సవరణ ద్వారా 1976వ సంవత్సరంలో 42వ సవరణ ద్వారా ఈ ఫండమెంటల్ డ్యూటీస్ని అయితే చేర్చారనమాట. స్టార్టింగ్ ఎన్ని ఉండేవంటే 10 మాత్రమే చేర్చారు, 10 విధులను మాత్రమే ఫండమెంటల్ డ్యూటీస్ని చేర్చారనమాట. తరువాత 2002వ సంవత్సరం 86వ సవరణ చట్టం 86వ సవరణ చట్టం ద్వారా ఇంకో ఫండమెంటల్ డ్యూటీని అయితే చేర్చారు. టోటల్ 11 అయితే ఉంటాయి ఇప్పటికి. ఆ ఒకటోది ఏంటి అని అంటే, ఎవరైతే 6 నుండి 14 సంవత్సరాల లోపు పిల్లలు ఉంటారో వాళ్ళందరికీ తప్పనిసరి విద్యా హక్కునైతే కల్పించడం జరిగింది అనమాట. అదే 11వది. ఇప్పుడు టోటల్గా 11 అయితే ఉన్నాయి అన్నమాట మొత్తం ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి భారత రాజ్యాంగంలో. అంతేకాకుండా వీటన్నిటిని ఏ ఆర్టికల్లో పొందుపరిచారంటే 51A అయితే దీన్ని పొందుపరచడం జరిగింది. అండ్ ఇది ఏ పార్ట్లో ఉంది, ఆన్సర్ తెలిస్తే ఆన్సర్ కామెంట్ చేయండి. నెక్స్ట్, అండర్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కెన్ ఏ సిటిజన్ మూవ్ టు సుప్రీం కోర్ట్ డైరెక్ట్లీ ఫర్ ద ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. రాజ్యాంగంలోని ఏ అధికరణ ప్రకారం ఒక పౌరుడు ప్రాథమిక హక్కుల అమలు కోసం నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు. కరెక్ట్గా వినండి, నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు అని అడిగాడు. ఇక్కడ సుప్రీంకోర్టు అడిగాడా, హైకోర్టు అడిగాడా అనేది మనం క్లియర్గా చూడాలి క్వశ్చన్లో. సుప్రీంకోర్టు అడిగాడు కాబట్టి ఆర్టికల్ 32 ప్రకారం అయితే, అధికరణ 32 ప్రకారం అయితే ఈ ప్రాథమిక హక్కులు అనేవి ఉన్నాయి కదా, నేను ఆల్రెడీ మన వీడియోలో ఛానల్ ఆల్రెడీ మీకు ఇంపార్టెంట్ అయినటువంటి ఆర్టికల్స్ ఏం చదవాలి, ఎటువంటి ఆర్టికల్స్ని గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ ఏంటి అనేది అయితే వీడియో అనేది మన ఛానల్లో ఉంది. ఇంకెవరైనా చూడకపోతే అవి చూడండి. ఉన్న 448 ఆర్టికల్స్ని గుర్తుపెట్టుకోవాల్సిన పని అయితే లేదు. ఇంపార్టెంట్ అయినవి మాత్రం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆల్రెడీ నేను మెన్షన్ చేశాను. ఒకసారి అది చూస్తే మీకు ఏ ఆర్టికల్స్ చదవాలో అవగాహన అనేది వస్తుంది. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని బేస్ చేసుకొని నాట్ ఓన్లీ ఏపీ హైకోర్ట్ అండ్ రిమైనింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ముఖ్యంగా అడుగుతున్నటువంటి ఆర్టికల్స్ని అందించడం అయితే జరిగిందనమాట. ఇక్కడ సుప్రీంకోర్టుని అయితే 32 ఆర్టికల్ ప్రకారం నేరుగా ఒక పౌరుడికి ఈ ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగితే ఆశ్రయించవచ్చు. మరి హైకోర్టుకి ఎలా ఆశ్రయించవచ్చు? ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టుని అయితే నేరుగా ఆశ్రయించవచ్చు. నెక్స్ట్ చూడండి, which writ is issued by higher court to lower court or public authority to perform a duty that has failed to perform. ఏ దిగువ కోర్టు లేదా ప్రభుత్వ అధికారి తన విధిని నిర్వహించడంలో విఫలమైనప్పుడు, ఇది ప్రైవేట్ వ్యక్తులకు వర్తించదు, కేవలం ప్రభుత్వ అధికారులకు మాత్రమే. గుర్తుపెట్టుకోండి, తన విధిని నిర్వహించడంలో విఫలమైనప్పుడు ఆ విధిని నిర్వర్తించాలి అని ఉన్నత కోర్టు జారీ చేసేటువంటి రిట్ ఏది?
సో ఆన్సర్ వచ్చేసి మాండమాస్ అనమాట. ఇక్కడ మాండమాస్ అనేది ఏంటి అంటే ఒక లాటిన్ పదం. దీనికి అర్థం ఏంటి, మన తెలుగులో అర్థం ఏంటి అని అంటే మేము ఆజ్ఞాపిస్తున్నాం, వి కమాండ్ అనేటువంటి అర్థం అయితే వస్తుందన్నమాట. ఇప్పుడు ఏదైనా ఒక ప్రభుత్వ అధికారి కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళైనా లేదా ప్రభుత్వ సంస్థ అయినా కానీ వాళ్ళకు కేటాయించినటువంటి విధిని బాధ్యతగా సక్రమంగా నిర్వహించినప్పుడు లేదా నిరాకరించినప్పుడు ఏదైతే హై కమాండ్ ఉంటుందో, సుప్రీంకోర్టు అయినా కానీ అవ్వచ్చు లేదా హైకోర్టు అయినా అవ్వచ్చు, అదైతే ఆ వ్యక్తులకు రిట్ అనేది జారీ చేస్తుంది. ఆ రిట్ పేరే మండమాస్ అనమాట. నెక్స్ట్ చూడండి, సిటిజన్షిప్ ప్రొవిజన్స్ ఆర్ మెన్షన్ అండర్ విచ్ పార్ట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అనమాట. పార్ట్ 2లో అయితే ఆర్టికల్ 5 నుండి 11 వరకు, ఇది పార్ట్ 2 ఆర్టికల్స్ 5 నుండి 11 లోపు అయితే ఈ సిటిజన్షిప్ గురించి, పౌరసత్వ నిబంధనల గురించి అయితే పేర్కొన్నారనమాట భారత రాజ్యాంగంలో. ఇది మొదటి నుండి ఎవరు 1950లో కదా మనకి ఈ రాజ్యాంగాన్ని అమలు చేశారు. 1950 నాటికి ఎవరు భారతదేశంలో ఉన్నారు, వాళ్ళ యొక్క ఇళ్ల స్థానాలని బట్టి, అంటే వాళ్ళు నివసిస్తున్నటువంటి ప్రదేశాన్ని బట్టి అప్పుడు లెక్కించారనమాట. అంతేకాకుండా తర్వాత పాకిస్తాన్ నుండి భారతదేశంలోనికి వచ్చిన వాళ్ళు, కొంతమంది పాకిస్తాన్కి వెళ్ళిన వాళ్ళు, ఇట్లన్నిటికి విదేశీ పౌరసత్వం పొందిన ఈ అన్ని అంశాలు కూడా వీటిలో అయితే పొందుపరిచి అయితే ఉంటాయి ఆర్టికల్ 5 నుండి 11 వరకు అనమాట. చూడండి, ద ఇంపీచ్మెంట్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ బి ఇనిషియేటెడ్ ఇన్ విచ్ హౌస్ ఆఫ్ ది పార్లమెంట్. భారత రాష్ట్రపతి మహాభియోగ తీర్మానాన్ని పార్లమెంటులో ఏ సభలో ప్రారంభించవచ్చు. సో అంటే మా రాష్ట్రపతిని ఆ పదవి నుండి తొలగించాలి అని అంటే మహాభియోగ తీర్మానం అనమాట. దాన్ని పార్లమెంట్లో ఏ సభలో, పార్లమెంట్లో మనకి ఎన్ని సభలు ఉంటాయి, 2 సభలు కదా, లోక్సభ ఒకటి, రాజ్యసభ ఒకటి. దాంట్లో ఏ సభలో దీన్ని ప్రతిపాదించవచ్చు, ప్రారంభించవచ్చు అని అంటే ఆన్సర్ ఆప్షన్ సి అనమాట. ఏదర్ హౌస్ ఆఫ్ పార్లమెంట్, పార్లమెంట్లో ఉన్నటువంటి ఏ సభలో, అది లోక్సభ అయినా అవ్వచ్చు, రాజ్యసభ అయినా అవ్వచ్చు అనమాట. ఈ రెండిట్లో కూడా అయితే ఈ మహాభియోగ తీర్మానాన్ని 14 రోజుల ముందే అయితే అందించాల్సి అయితే ఉంటుంది లిఖిత రూపంలో. అంతేకాకుండా ఆ సభలో ఉన్నటువంటి సభ్యులు అనేవాళ్ళు 4వ వంతు వరకు దాంట్లో సంతకాలు అయితే చేసి ఉండాలి. నెక్స్ట్, హూ ఈజ్ ఎక్స్ ఆఫీసర్ చైర్మన్ ఆఫ్ ది రాజ్యసభ. రాజ్యసభకు పదవి రీత్యా చైర్మన్ ఎవరు? రాజ్యసభకు పదవిరీత్యా చైర్మన్ ఎవరు అంటే ఉపరాష్ట్రపతి. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా. ఉపరాష్ట్రపతి అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళే పదవిరీత్యా ఈ రాజ్యసభకు అయితే చైర్మన్గా వ్యవహరించడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు లోక్సభలో ఉన్నటువంటి స్పీకర్కి కొన్ని అధికారాలు అనేవి కలిగి ఉంటారు కదా, అదే అధికారాలు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలాంటి అధికారాలే ఈ రాజ్యసభకు స్పీకర్ ఎక్స్ చైర్మన్గా వ్యవహరిస్తున్నటువంటి ఉపరాష్ట్రపతి కూడా కలిగి ఉంటారనమాట. ఇది మనకి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 89 మరియు 64 అనేవి అయితే తెలియజేస్తున్నాయి అనమాట. దీని అర్థం ఏంటంటే ఎవరైతే దేశ ఉపరాష్ట్రపతిగా ఎన్నికవుతారో వారే ప్రత్యేకంగా ఎన్నుకోబడాల్సిన అవసరం లేకుండా, అంటే ఇప్పుడు రాజ్యసభకి చైర్మన్ ఒకరు ఉండాలి అని ఎన్నుకునే పని లేకుండా ఎవరైతే ఉపరాష్ట్రపతి ఉంటారో వాళ్ళే డైరెక్టర్గా రాజ్యసభకు చైర్మన్ అవుతారనమాట. బట్ లోక్సభలో అయితే చైర్మన్ అయితే చైర్మన్ కాదు, స్పీకర్ని ఎన్నిక చేస్తారు కదా, ఆ విధంగా ఎన్నిక చేయాల్సిన పని లేదు. ఉపరాష్ట్రపతి డైరెక్టర్గా రాజ్యసభకు అయితే ఉంటారనమాట. వాట్ ఈస్ ద మ్యాక్సిమం గ్యాప్ పెర్మిటెడ్ బిట్వీన్ 2 సెషన్స్ ఆఫ్ పార్లమెంట్. పార్లమెంట్ 2 సమావేశాల మధ్య ఉండవలసిన గరిష్ట కాల వ్యవధి అంటున్నాడు. ఇక్కడ మ్యాక్సిమం టైం పీరియడ్ ఎంత అని అయితే అడుగుతున్నాడు. మ్యాక్సిమం 6 months, 6 నెలల వరకు అయితే ఉండొచ్చు అనమాట. ఆర్టికల్ 85(1) ప్రకారం అయితే మనకి పార్లమెంట్ ఉభయ సభలను రాష్ట్రపతి ఎప్పటికప్పుడైతే సమావేశపరుస్తారు. లైక్ మనం వింటూ ఉంటాం, బడ్జెట్కి ఒకసారి జరుగుద్ది, వర్షాకాల సమావేశాలు, శీతాకాల సమావేశాలు అనేవి జరుగుతూ ఉంటాయి మనకు తెలిసినంత ప్రకారం. ఇలా ఒక సభకి మధ్య 6 నెలలకు మించి గ్యాప్ అనేది అయితే ఉండకూడదు అనమాట రాజ్యాంగం ప్రకారం. సో ఈ నిబంధనల ప్రకారం అయితే భారత పార్లమెంట్లో కనీసం సంవత్సరానికి 2 లేదా 3 సార్లు అనేవి ఈ సెషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఈచ్ ఆర్టికల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కెన్ బి ప్రెసిడెంట్ promulgate or ordinance when parliament is not in sessions. పార్లమెంట్ సమావేశాలు లేనప్పుడు రాష్ట్రపతి ఏ అధికరణ ప్రకారం ఆర్డినెన్స్ను జారీ చేయవచ్చు. ఇక్కడ మనం ఆల్రెడీ ఈ ఆర్డినెన్స్ అంటే ఏంటన్నది అయితే డిస్కస్ చేస్తాం ఇంతకుముందు వీడియోలో అనమాట. ఇక్కడ రాష్ట్రపతి అనేటువంటి వ్యక్తి పార్లమెంటు సమావేశాలు లేనప్పుడు దేశంలో జాతీయంగా ఏదైనా అత్యవసర పరిస్థితి నెలకొన్నప్పుడు ఈయన ఒక చట్టాన్ని చేయొచ్చు అనమాట. రాష్ట్రపతి అన్న వ్యక్తి ఎవరి సహకారం లేకుండానే చట్టాన్ని చేయడానికి అవకాశం అనేది అయితే ఉంటుంది, పార్లమెంట్ సభ్యుల అనుమతి లేకుండా. అది ఏ అధికరణ కల్పిస్తుంది అని అంటే ఆర్టికల్ 123 అనమాట. దీని ద్వారా బట్ తను చేసినటువంటి చట్టాన్ని ఎవరైతే రాష్ట్రపతి ఉంటారో ఆయన ఆ చట్టాన్ని తీసుకురావచ్చు. నిజంగా పార్లమెంటులో ఆమోదించినటువంటి చట్టానికి ఎంత కెపాసిటీ ఉంటుందో, ఎంత బలం ఉంటుందో, ఈయన తీసుకున్నటువంటి ఆ నిర్ణయాన్ని కూడా అంతే అధికారం అనేది అయితే ఉంటుంది. అలా చేసినటువంటి చట్టాన్ని ఆర్డినెన్స్ అని అయితే అంటారనమాట. ఒకవేళ అది చేసిన చట్టాన్ని
6 వారాల లోపు అయితే పార్లమెంటు సెషన్స్ అనేవి ప్రారంభమయ్యి దాన్ని ఆమోదించాలి. ఒకవేళ ఆమోదించకపోతే అది రద్దవుతుంది. అంటే పార్లమెంటు నిర్ణయం లేకుండా ఈయన చట్టాన్ని తీసుకోగలుగుతారు. బట్ తీసుకున్నటువంటి చట్టాన్ని పార్లమెంట్ 6 వారాల లోపు అయితే ఆమోదించాలన్నమాట. ఒకవేళ ఆమోదించకపోతే అది తీసుకున్నా వేస్టే. దానివల్ల ఉపయోగం ఏముండదు. దాన్ని అమలు చేయడానికి వీలైతే కల్పించదు. ఇది ఎవరికి? ప్రెసిడెంట్‌కి. ఇక్కడ వరకు ఓకే. మరి రాష్ట్ర గవర్నర్‌లకి కూడా ఒక అధికారం అనేది ఉంటుంది కదా! గవర్నర్స్‌కి కూడా కొన్ని పవర్స్ ఉన్నాయి కదా! మరి వాళ్ళకి ఏ ఆర్టికల్ ప్రకారం ఇదే అవకాశం కల్పిస్తుంది అంటే అది కూడా సేమే. ఆర్టికల్ 123 ప్రకారమే రాష్ట్ర గవర్నర్లు కూడా ఈ ఆర్డినెన్స్ని జారీ చేసే అధికారం అనేది కల్పిస్తుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ డిసైడ్ వెదర్ ఏ బిల్ ఈజ్ మనీ బిల్ ఆర్ నాట్? ఒక బిల్లు ద్రవ్య బిల్లు అవునా కాదా అని నిర్ణయించే అధికారం ఎవరికి ఉంది? ఆన్సర్ వచ్చేసి లోక్సభ స్పీకర్కి అయితే ఉంటుందన్నమాట. భారత రాజ్యాంగంలోని 113వ ఆర్టికల్ ప్రకారం అయితే 110లోని 3వ ఆర్టికల్ ప్రకారం అయితే ఈ లోక్సభ స్పీకర్కి అయితే అది మనకి మనీ బిల్లుని ఎక్కడ ప్రవేశపెడతారు? కేవలం లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టడం అయితే జరుగుతుంది. దీన్ని రాజ్యసభలో అయితే ప్రవేశపెట్టారనమాట. ప్రవేశపెట్టాక అది మనీ బిల్లా కాదా అనేటువంటి సందేహం లేదా వివాదం అనేది తలెత్తినప్పుడు ఆ బిల్లుపై లోక్సభ స్పీకర్ తీసుకునే నిర్ణయమే తుది నిర్ణయం. అది మనీ బిల్ అవుతుంది లేదా అవ్వదు అన్న నిర్ణయాన్ని కూడా కేవలం లోక్సభ స్పీకర్ మాత్రమే తీసుకోగలడు. ఆర్టికల్ 110(3) ప్రకారం అయితే ఈ తీసుకున్న నిర్ణయాన్ని ఎవ్వరూ మార్చలేరన్నమాట. మన భారతదేశంలో ఉన్న సుప్రీంకోర్టు అవ్వచ్చు, హైకోర్టులు అవ్వచ్చు, ఏ కోర్టు కానీ లేదా పార్లమెంట్ సెషన్స్లో ఉన్న ఇటు శాసనసభలో కానీ ఇటు లోక్సభ అండ్ రాజ్యసభ వీటిలో ఉన్నటువంటి సభ్యులు కానీ ఆఖరికి రాష్ట్రపతి కూడా ఈ నిర్ణయాన్ని తప్పు పట్టడానికి వీలు అనేది లేదు. ఆమోదించాల్సిందే. లోక్సభ స్పీకర్ ఏం చెప్తే అది ఆమోదించాలన్నమాట. ఈ తర్వాత ఈ మనీ బిల్ అనేది లోక్సభలో మనకి ప్రవేశపెట్టిన తర్వాత రాష్ట్రపతి దగ్గరికి ఆమోదించడం కోసం వెళ్తుంది కదా. రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళే ముందు కూడా దానిపైన లోక్సభ స్పీకర్ సంతకం అనేది అయితే ఉంటుందన్నమాట. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అండ్ అంతేకాకుండా ప్రస్తుతం మనకి లోక్సభ స్పీకర్ ఎవరు? ఆన్సర్ కామెంట్ చేయండి. నెక్స్ట్ చూడండి. ద కాన్సెప్ట్ ఆఫ్ ది కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఈజ్ ఎన్స్ట్రీన్డ్ ఇన్ విచ్ ఆర్టికల్? మంత్రిమండలి యొక్క సామూహిక బాధ్యత కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అనే సూత్రం ఏ అధికారంలో పొందుపరచబడింది? ఆన్సర్ చూస్తే ఆప్షన్ బి అనమాట. ఆర్టికల్ 75(3)లో అయితే దీన్ని పొందుపరిచారు, ఈ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అనేదాన్ని. అసలు ఏంటి అన్నది ఒకసారి చూస్తే కేంద్ర మంత్రి మండలి అనేది అయితే ఉంటుంది. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అని ఉంటారని మనం మాట్లాడుకున్నాం కదా. యూనియన్ ఆఫ్ ఇండియా కాన్సెప్ట్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు దాంట్లో మీకు ఇవన్నిటిని ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరిగిందనమాట. సో ఈ సామూహికంగా లోక్సభకు అనేది అయితే ఈ మంత్రిమండలిలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా లోక్సభకు బాధ్యత వహిస్తారనమాట. దీన్ని సామూహిక బాధ్యత అంటారు. అంటే ప్రభుత్వంలోని మంత్రులందరూ కూడా ఒకే నావపై ప్రయాణిస్తున్నట్టు లెక్క అనమాట. క్యాబినెట్ ఏ నిర్ణయం అయితే తీసుకుంటుందో అలా తీసుకునే ప్రతి నిర్ణయానికి ఈ మంత్రులందరూ కూడా ఉమ్మడిగా జవాబుదారీగా ఉండాలి. చూడండి. విచ్ పార్లమెంట్ కమిటీ కన్సిస్ట్ ఎంటైర్లీ ఆఫ్ మెంబర్స్ ఫ్రమ్ ది లోక్సభ, నో మెంబర్స్ ఫ్రమ్ రాజ్యసభ. ఇక్కడ మనకి అది కూడా మెన్షన్ చేశాడు. సో అంటే ఏ ఒక పార్లమెంట్ కమిటీలో కేవలం లోక్సభ సభ్యులు మాత్రమే ఉంటారు. వాళ్ళు రాజ్యసభ సభ్యులు అనే వాళ్ళు ఉండరనమాట. అది ఏ కమిటీ అని అంటే ఎస్టిమేట్ కమిటీ, అంచనాల కమిటీ అనమాట. వీళ్ళు సుమారు 30 మంది అయితే ఉంటారనమాట. ఈ 30 మందిని కూడా లోక్సభ మరియు రాజ్యసభలో ఉన్నటువంటి సభ్యులైతే ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ 30 మందిలో ఏ మంత్రి కూడా ఉండడు. మంత్రి అనే వ్యక్తి ఉండడు అనమాట. వీళ్ళని ఎవరు నియమిస్తారు అని అంటే, ఎన్నుకోబడిన తర్వాత వీళ్ళని ఎవరు నియమిస్తారు అని అంటే లోక్సభ స్పీకర్ అయితే నియమిస్తారు. ఇంకా చైర్పర్సన్గా వ్యవహరించడానికి ఎవరికి అధికారం ఉంటుందంటే అధికారంలో ఏ పార్టీ ఉంటే వాళ్ళకే అధికారం అనేది అయితే ఉంటుందన్నమాట. ఈ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే అంచనాల కమిటీ అన్న పేరు వింటేనే అర్థమవుతుంది కదా. బడ్జెట్ విషయంలో కానీ పరిపాలనని సమర్థవంతంగా మెరుగుపరచడానికి ఏవైనా నిర్ణయాలు తీసుకోవాలంటే కానీ అటువంటి విషయాల్లో అయితే వీళ్ళ యొక్క విషయ పరిజ్ఞానాన్ని ప్రభుత్వానికి అందించడానికి అయితే సహాయపడతారు ఈ సభ్యులు అనేవాళ్ళు. మ్యాక్సిమం హౌ మెనీ మెంబర్స్ కెన్ బి నామినేటెడ్ బై ద ప్రెసిడెంట్ టు ద రాజ్యసభ? రాష్ట్రపతి ద్వారా రాజ్యసభకు గరిష్టంగా ఎంతమంది నామినేట్ చేయబడతారు? రాజ్యసభకు రాష్ట్రపతి ద్వారా నామినేట్ చేయబడే వ్యక్తుల సంఖ్య అడిగాడు. 12 అనమాట. కాకపోతే మనందరికీ తెలిసిందే రాజ్యసభలో ఎంతమంది సభ్యులు ఉంటారో ముఖ్యంగా 250 మంది ఉంటారు. కానీ ఈ 250 మందిలో కేవలం 12 మంది సభ్యులను మాత్రమే రాష్ట్రపతి నామినేట్ చేయగలుగుతారనమాట. వాళ్ళు ఎవరుంటారంటే ముఖ్యంగా సాహిత్యానికి సంబంధించి, సైన్స్కి సంబంధించి, ఆర్ట్స్కి సంబంధించి, సోషల్ సర్వీస్ రంగాల్లో విశేష అనుభవం, ప్రఖ్యాతి పొందినటువంటి వ్యక్తులను రాష్ట్రపతి అనే వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు నామినేట్ చేస్తారనమాట. నెక్స్ట్ క్వశ్చన్. ద పార్డనింగ్ పవర్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఈజ్ మెన్షన్ అండర్ ద విచ్ ఆర్టికల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్? రాష్ట్రపతి యొక్క క్షమాభిక్ష అధికారాలు రాజ్యాంగంలో ఏ అధికారం కింద పేర్కొనబడ్డాయి? రాష్ట్రపతి గురించి మాట్లాడుతుంటే ఆర్టికల్ 72 అనమాట. ఆర్టికల్ 72 అనమాట.
ఈ ఆర్టికల్ 72 ప్రకారం అయితే ఎవరైతే రాష్ట్రపతి అనేటువంటి వ్యక్తి ఉన్నారో వాళ్ళకి నేరాలు చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కోర్టు అనేది శిక్ష విధిస్తుంది. అది మరణ శిక్ష అవ్వచ్చు, జీవితకాలం మొత్తం జైల్లోనే ఉండే శిక్ష అవ్వచ్చు, లేదా ఏదైనా కఠినమైన శిక్ష ఏదైనా అవ్వచ్చు అనమాట. ఈ శిక్షలన్నిటిలో కూడా అది ఏ కోర్టు విధించినా కానీ రాష్ట్రపతికి ఆ శిక్షను పూర్తిగా రద్దు చేయడానికి లేదా కొంచెం తగ్గించడానికి అయితే అవకాశం అనేది కల్పిస్తుంది ఆర్టికల్ 72 అనేది రాష్ట్రపతికి. మరి గవర్నర్స్కి కూడా కొన్ని క్షమాభిక్ష అధికారాలు అనేవి అయితే ఉన్నాయి. అది ఏ ఆర్టికల్ ప్రకారం ఉంటుందంటే ఆర్టికల్ 161 గవర్నర్స్కి స్టేట్స్లో అయితే అనమాట. బట్ గవర్నర్కి అయితే పూర్తిగా మరణశిక్షను రద్దు చేసేటువంటి అవకాశం లేదు. అండ్ అంతేకాకుండా సైనిక కోర్ట్స్ ఉంటాయి కదా, వాళ్ళు విధించినటువంటి శిక్షను కూడా పూర్తిగా తొలగించడానికి అవకాశం ఉండదు. ఏమైనా కొంత శిక్షణ వరకు మాత్రమే తగ్గించడానికి అవకాశం అనేది కల్పించబడుతుంది గవర్నర్స్కి.